లాగా చిల్లర వ్యవహారం చేయను నేను. సగం మింగబెట్టేది వీడన్నా. వీడిని వదలము. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ పెడతా నేను వీడి గురించి. డెఫినెట్‌గా. రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే. ఇక్కడ వరకు మీరందరూ కూడా ఎలక్షన్‌కి ముందు వరకు ఎలా ఉన్నారో, ఎలక్షన్ తర్వాత ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎలక్షన్ ముందు వరకు ఎలా ఉన్నారనేది తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలా ఉందండి? మీ ఫ్యామిలీతో గాని, మీరు గాని ఎట్లా ఉంది? అంతా హ్యాపీయా? గుడ్డా? నేనైతే నా ఫ్యామిలీతో ఉండట్లే అన్న. ఓహ్! ఫ్యామిలీ విడిపోయింది. ఇంకా పెళ్లి చేసుకున్నాను. ఒక పాప పుట్టింది. ఒంటరి బతుకుతున్నాను. ఎవరు సపోర్ట్ లేరు. ఇటు పార్టీ కూడా సపోర్ట్ లేదు మనకి. జనసేన పార్టీ కూడా. ఎవరేం గుర్తించలే మనల్ని. ఆ! మొన్నటిదాకా ఏదో పెయింట్ వర్క్ అది ఇది చేసుకున్నాను. నా కాళ్ళ మీద బతికాను. పాప పుట్టింది. ఇప్పుడు మళ్ళీ నా జాబ్ నాకొచ్చేసింది. ప్రొజెక్షన్ ఆపరేటర్ కింద విజయవాడలో చేసుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నాను. చెప్పినా కదా అన్న, ఈ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మొత్తం నా లైఫ్ అనేది కోల్పోయాను నేనైతే. ఇదైతే వాస్తవం. చూస్తున్నావుగా నువ్వు. ఒకప్పుడు పెళ్లి కాకముందు కళ్యాణ్ నాయుడు వేరు. డబ్బుకు డబ్బు అమ్మా నాన్న దగ్గర ఉండేటోడిని. ఫుల్ సపోర్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల, వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల, కొంతమంది మనల్ని ట్రోల్ చేయడం వల్ల, పార్టీ వాళ్ళు మనం పట్టించుకోకపోవడం వల్ల మస్తు ఇదైపోయినాం. వాళ్ళు పట్టించుకుంటారని చెప్పి అయితే మనం సపోర్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు కొంచెం తగ్గుతానన్న. గెలవక ముందు కళ్యాణ్ నాయుడిని పట్టించుకున్నారు. గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోవట్లే? అంటే అక్కడ ఏమన్నా పట్టించుకోవడం అంటేనా వాళ్ళు నాకు డబ్బు సహాయం చేయాలి ఇదని కాదు. పట్టించుకోవడం అంటే అప్పుడు కూడా ఏం పట్టించుకున్నారనా? అరెస్ట్ అయ్యాం కాబట్టి ఎవరో ద్వారా వెళ్ళింది న్యూస్ ఇడిపించారు అంతే. చెప్తున్నా కానీ ఎవరికేమి సపోర్ట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు వరకు ఎవరిని వెళ్ళనివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంచి చేస్తుండు. ఆయన ప్రజలకు చేయాల్సింది చేసేస్తుండు. ఆయన వరకు వెళ్ళాలి కార్యకర్తలు అనేసరికి అక్కడ గేట్ దగ్గర ఆపేస్తారు మమ్మల్ని. మధ్యలో ఎవరైనా ఉన్నారంటారా? ఆపేస్తారన్న. నా వరకే అయింది అది. ఆ! అప్పుడు దాకా అన్ని రోజులు సంవత్సరం కష్టపడ్డాను పార్టీ గురించి. సంవత్సరం ఏంటన్నా, 2017 నుంచి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కష్టపడితే ఎవడో ఏదో వైసీపీ ఏదో వీడియో పెట్టాడని చెప్పి పార్టీ ఆఫీసులో నుంచి 1000 రూపాయలు ముఖం మీద కొట్టి బయటకు గెంటేసిండు నన్ను, ఆ అమ్మాయిని. ఆ రోజు అరే ఎక్కడికి వెళ్తాడు ఇంత మళ్ళీ నా వీడియోలు చూసిరు. కళ్యాణ్ అని గుర్తుపెట్టి బౌన్సర్లు సహా పవన్ కళ్యాణ్ గారు బౌన్సర్లు, గేట్ కీపర్లు, మొత్తం మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు నన్ను. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి మేకప్ మ్యాన్ ఉంటాడు కదా, ఆయన రూమ్లో కూడా ఉన్నా నేను. ఆ రోజు పొద్దున ఎవడో ఏదో వైసీపీ పెట్టి అసలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోకుండా వీడియో వచ్చింది నీ మీద బ్యాడ్గా అది చేసినాడు ఇది చేసినాడు. 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి 1000 రూపాయలు ముఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తానన్నా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ అడుగు పెట్టాలి అక్కడ. నేను గెలిచిన తర్వాత కూడా అడుగు పెట్టాలి అసలు. ఎందుకంటే ఇక అర్థమైపోయింది నాకు. అన్నయ్య వరకు పోనివారు. ఆ రోజు మన జరిగిపోయింది. నిజంగా చెప్తున్నా కానీ మా విజయవాడ అంటే తెలుసు మీకు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లు అవి ఇవి. ఆ రాత్రి ఆ అమ్మాయిని పట్టుకుని నేను గుణదల మాత చర్చిలో వీళ్ళు మాట ఇచ్చారు కాబట్టి 3 రోజులు మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందు కూడా కూర్చున్నాను. ఏదైనా మేము అడిగిన దానికి డబ్బులు కూడా కాదు. సార్ ఇట్లా ఏదో అయిపోయింది సార్, ఒక మంచి ఉద్యోగం ఇప్పించండి సార్, నాకు చేసుకుంటాను సార్ అంటే, చూస్తాము కళ్యాణ్ గారు కూర్చొని 3 రోజులు కూర్చోబెట్టి తర్వాత 1000 రూపాయలు ముఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? కూడా వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అయింది. వాళ్ళు నా మీద వీడియోలు పెట్టారన్న. వీడియోలు పెట్టినప్పుడు ఆ వీడియోలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోవాలి కదా. వన్ సైడ్ విన్నాం కదా, 2 సైడ్స్ వినాలి కదా. మా సైడ్ వినకుండా పిలిచారు. 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి. ఇంకా గుణదలమ్మ ఆ 1000 రూపాయలు కూడా నేను అక్కడే చెట్టాల్లో పడేసి వద్దులే అని చెప్పి కోపంలోనే గుణదలమాత చర్చ్ ఉండగా చర్చ్లో 20 రోజులన్నా అక్కడే పడుకున్నాము, అక్కడే ఉన్నాం. కానీ ఆ 20 రోజులు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటారా? నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్. ప్రతి ఒక్కరు రావడం, రైస్ తీసుకురావడం, అన్న మీకు మేము తోడుగున్నాం. పార్టీ ఆఫీస్ తోడుగలేకపోయినా కూడా నేను ఈరోజు చేసిన దానికి నా ఫాలోవర్స్ అయితే నాకు అండగా ఇప్పుడు కూడా నిలబడ్డారన్న. సో నా ఫాలోవర్స్ నేను బంగారమే అనుకుంటా. నేను వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు నన్ను నమ్మారు. పార్టీ ఆఫీస్ నమ్మలేకపోయింది. అంటే వాళ్ళు కూడా నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఉన్న వాళ్ళు అభిమానంతో ఉన్న చెప్తున్నా కానీ నేను వీడియోలు పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు నాకు ఫాలో చేశారు. వాళ్ళు ఈ రోజు నా ఒక ఛానల్లో 2,70,000 మంది, ఒక ఛానల్లో 50,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్, జన సైనికులు, మొత్తం ఆంధ్ర పీపుల్స్ ఎక్కువ అందులో. వాళ్ళందరూ నన్ను 20 రోజులు బంగారం చూస్తున్నారు. వాళ్ళు ఒకటే భరోసా ఇచ్చారన్న, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుపోయినా మేము ఉన్నామన్నయ్య, నీకు పార్టీ ఆఫీస్ పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోపోతే ఏంటి. కానీ ఇందులో మాత్రం నేను చాలా అంటే చాలా వరస్ట్ అన్న. మెడబెట్టి గంటేశారన్న కార్యకర్తనే. అది ఇప్పుడు నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు. అది ఈ వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ 1000 రూపాయలు నా ముఖం మీద కొట్టినోడు వాడు చూస్తే ఆడు తెలుస్తుంది. ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారిని అయితే కలవలేదన్న, ట్రై కూడా చేయను నేను. ఎందుకంటే నేను అభిమాని అంతవరకే. వస్తే అదే వస్తుంది మనకి, ఫోటో దిగాలని. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి, ఎందుకన్నా పక్కన నుంచోవాలి, ఇంకా
క్రేజ్ పెరుగుతుంది అని చెప్పి చాలా మంది క్రేజ్ ఎవరికి కావాలన్న బాబు, ఫోటోలు ఎవరికి కావాలి? నేను నేను నా దిమాగే వేరన్నా. పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెడితేనే నేను ఆమడ దూరంలో నిలబడ్డాను, నేను పబ్లిక్లో వెళ్ళకుండా. నేను కూడా గుట్టలు చింపేసుకోవచ్చు, నేను కూడా వెళ్ళిపోవచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి ఫ్యాన్, నేను ఆయన చేసే మంచికి ఫ్యాన్ నేను. సో ఆయన అడుగు జాడలో నడుస్తాను. ఒక మీటింగ్కి వెళ్ళంటే సైలెంట్గా ఉంటాను, ఆయన ఏం మాట్లాడి అదే వింటాను. సీఎం 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 అని పిచ్చి కుక్కల్లాగా అరుసుకోం మేము, అలాగే ఉంటాను నేను. అలాగే ఇంకోటి, నన్ను గుర్తిస్తే వస్తుంది ఫోటో, గుర్తించబడి అంతేగాని అన్న ఇప్పుడు వెళ్ళి నేను పాట సార్ నాతో నేను వీడియోలు చేశాను సార్, ఒక ఫోటో ఇప్పియండి సార్ పవన్ కళ్యాణ్, అలాంటి దిగజారిపోనన్నా నేను. కొంతమంది దిగజారుతారు, నేను దిగజారును, నేను నాలాగే ఉంటాను. నేను వస్తే వస్తుంది, రాకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇదా అన్న, ఆయన ఒక మనిషే. ఇప్పుడు నాకు అభిమానం ఉంది, ఆ తమ్ముడు వీడియో వచ్చింది సరే వాడిని తీసుకురండి ఇక్కడికి మాట్లాడ, అప్పుడు కొంచెం సంతోషంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళింది గర్వంగా నిలబడతాను. నేను అడుక్కుని వెళ్తే ఆ అవతల వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా అన్న, కొన్ని రోజులు తెప్పించుకుంటారు. అలాంటిది ఎవరికి కావాలన్నా, ఎవరికి వద్దు కదా, కరెక్టా కాదన్న? ఇప్పుడు మనం దిగాలంటే మనం సొంతంగా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక 10 మందిని అడుగుతాం, నేను దిగాలంటే నిమిషం పట్టదు. ముక్క శ్రీను మంచి వాళ్ళు ఉన్నారు నా చేతిలో. అందుకు మన బత్తుల బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కళ్యాణ్ గారితో ఫోటో తీద్దాం సార్, అన్నయ్య నేను రాజమండ్రిలో 4 సార్లు విజిట్ అయినా అన్నయ్య రాజనగరానికి, మన వెళ్ళొచ్చు కానీ నాకు డ్యూటీ ముఖ్యం ఫస్ట్. నేను డ్యూటీలో ఉంటూ క్యాబిన్లో సినిమా నడుపుతూ నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు జాబ్ పోయిందనుకో, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పెట్టుకుంటారా నన్ను డ్యూటీలో? ఎవరైనా పెట్టుకోరు, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. సపోర్ట్ ఏంటంటే ఒక కార్యకర్తగా, అంటే నా ఇష్టపడుతున్నాను ఆ పార్టీని, నేను కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను, అంతవరకే. ఇది ఎగబడిపోయేది ఏం లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇంకా పాప పుట్టేసింది కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం, ఈ గొడవలు ఎందుకు మానేద్దాం అనుకునేసరికి ఇలాంటి ఎదవలు తగులుతున్నారు నాకు. మళ్ళీ నాకు మైండ్ తిరిగిపోతుంది. మా భార్య అదే అంటుంది, మంచిగా మానేశాను ఎన్ని రోజులు, 4 నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వీడియోలో పెట్టలేదు అసలు. మళ్ళీ ఏదో వీడియో నా దగ్గరికి వచ్చింది, ఈ కుర్రోళ్ళు నాకు షేర్ చేయడం, నేను మళ్ళీ స్టార్ట్ చేయడము. ఇంకా ఆగుతుందా అన్న? ఒకసారి మూతి దగ్గర వచ్చే మైక్ పెట్టగానే మనకు ఊపు వచ్చేస్తుంది. ఆ రోజు ప్రసాద్ కూడా అలాగే జరిగింది గబ్బర్ సింగ్కి. అవును, వాడు వేస్ట్ అన్న, వాడి పని మేము చూసుకుంటాంలే అన్న. ఓకే రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీ లైఫ్ మంచిగానే హ్యాపీగా? సూపర్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు మీలాంటి అన్నలు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంకా నన్ను ఇలా ముంగర తీసుకురండి, నా బాధలు కూడా చెప్పుకుంటాను నేను. డెఫినెట్గా కళ్యాణ్. అదేవిధంగా పార్టీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా మేము కూడా అనుకుంటున్నాం. ఒకవేళ వద్దులే అన్న, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి మాత్రం ఈ వీడియో దయచేసి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఏంటన్నా నాకు బాధ ఏంటంటే అన్న, వాళ్ళు నన్ను పంపించేసారని కాదు, ఏదో ముష్టోడికి 1000 రూపాయలు వేసినట్టు వేసి వెళ్ళిపోతే అది ఎలా అనిపిస్తుంది నా మనసుకి, అమ్మ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినాం పార్టీకి. ఆ లెక్క నువ్వు అన్నట్టుగా నువ్వు మాట్లాడిన ఇవన్నీ వీడియోస్ చూసుకుంటే ఆ రకంగా అయితే పార్టీ నుంచి నీకు కొన్ని లక్షలు రావాలి. అయితే అదే నేను అదే అన్నా చూసుకుంటే మరి ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా సపోర్ట్ చేసినట్టు అయితే కనుక ఫస్ట్ నుంచి చాలా బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చినాయి అన్న, ఈ యాప్లు ప్రమోషన్ చేయాలి అది అంటే. నేను ఒకటే అన్నా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు, ఇష్టపడి నన్ను ఫాలో చేశారు. నా ఫాలోవర్స్ నేను అన్న అభిమానులు, నేను మోసం చేయను, వాళ్ళని నాశనం చేయను. నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ నేను చేశాను అనుకో, నాకు చెడ్డ పేరు రాదు, కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిదీ రిజెక్ట్ చేశానన్న. వచ్చింది నాకు ఇప్పుడు కూడా వస్తాయి, నాకు నీ డిస్ప్లే మీద వేయండి అదేదో తిరంగా ఉంటాయి కానీ నేను ఏది చేయనంట. నేను అసలు నాకు డబ్బు అవసరమే, నాకు దేవుడు కాళ్ళు ఇచ్చిండు చేతులు ఇచ్చిండు, కష్టపడతాను అంతే. నా భార్య నేను కష్టపడుతాను, నా బిడ్డను చూసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నామన్న. ఆ రోజు ఏంటంటే ఆ 1000 రూపాయలు ముఖం మీద కొట్టినందుకు అది ఇంకా నాకు మనసులో ఎప్పుడు పోట్లే. అది కళ్యాణ్ గారు చూసి ఆ రియాక్ట్ అయితే బాగుంటుంది, అదొక విషయంలో అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నమ్మకం వెళ్తారన్న, నేను అడిగింది వాళ్ళని నాకు ఒక ఇల్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నేను కష్టపడిపోయినా అనలేదు. ఒక జాబ్ చూపెట్టండి సార్, దారి చూపెట్టండి, మీరు పెద్దలు కాబట్టి పార్టీలో అంటే నువ్వు తప్పు చేసినావు, ఇక 1000 రూపాయలు తప్పు పెట్టిన వాళ్ళు అపోజిషన్ వాళ్ళు. సరే మన జనసేన వాళ్ళు పెట్టారు వీడియోలు అంటే అనుకోవచ్చు అన్న, అరే మనోళ్ళే పెట్టారు నువ్వు ఏం తప్పు చేసావు అనుకోవచ్చు. పెట్టినోడు అపోజిషనోడు పెట్టినప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు? అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పెడతారు అంటే ఇప్పుడు వాళ్ళని నమ్మేయండి మీరు. ఇప్పుడు నా ప్రకారం చూసుకుంటాను, ఇప్పుడు నాది అలాగే అయింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మరి వాళ్ళని నమ్మండి, పవన్ కళ్యాణ్ గారు నమ్మకండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఓకే, అండ్ ఆయనకో న్యాయం మాకో న్యాయమా? నీకు ఏం కావాలని అనుకుంటున్నావు నువ్వు అసలు? నాకేం లేదన్నా, అదొకటే కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ అంటేనే కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన 10 సంవత్సరాలు అంత కష్టపడి 2 చోట్ల ఓడిపోయి ఒకసారి నానా మాటలు పడి అయినా కూడా నిలబడి సినిమాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పార్టీకే ఖర్చు పెడుతూ నిలబడ్డాడు. కానీ
ఆయన డిప్యూటీ సీఎంతో ఆగకూడదు, సీఎం అవ్వాలి, సీఎం తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటే పిఎంఏ, ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంతేగాన అది అవ్వాలి. అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ సీఎం అయితే చాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం, చివరిగా నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి మీరు ఒక మాటలో ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి దేవుడు, దైవం, ఇంకా కనిపించని దేవుడు కంటే కనిపించే దేవుడు ఆయననే మాకు. ఇంకా ఆయన మాకు దేవుడు అన్న, అంతే. బంగారం, గోల్డ్, డైమండ్, ఇంకా చాలా ఉంటాయి ఆయన గురించి చెప్పాలంటే. ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఆయన ఏ డిసిషన్ తీసుకొని ఆయన మంచికే. చాలామంది టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామంది కోపం వచ్చింది జన సైనికులకి, అరే ఇలా చేసిండి ఎందురా పవన్ కళ్యాణ్. నేను ఒకటే అన్నాను, ఆయన ఏం చేసినా మన భవిష్యత్తు గురించే చేస్తాడు. ఆయన మన భవిష్యత్తు మారాలనే చేస్తాడు. ఇప్పుడు ఒక మెట్టు దిగాలి, లేకపోతే ఏమైతే మళ్ళీ రావణ కష్టమే. మళ్ళీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలకు వెళ్ళారంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆపకుండా ఉండాల్సింది, మంగళగిరి వెళ్ళకుండా ఆపేరు. మరి మన సార్కి కొంచెం తెక్కెక్కువ కదన్నా. కథం అధాపాతాలం అన్నాడు, ఇంకా అధాపాతాలం కంటే దారుణం ఇది. అధాపాతాలు అంటే ప్రతిపక్షం, ఇది మరీ దారుణం, ఇది చెప్పి మరీ కొట్టాడు అన్న. అది చిరంజీవి గారు, అన్నయ్య, పెద్ద అన్నయ్య, ఆయన కూడా బంగారం, పెద్ద అన్నయ్య. అసలు చెప్పాలంటే చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెద్ద అన్నయ్య, మా ఇంట్లో పెద్ద అన్నయ్య ఆయన, అంతే. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారి గురించి ఏం చెప్తామన్నా, మంచి లీడర్, ఒప్పుకుంటాను. ఆయన గురించి ఎక్కువ ఏం తిట్లగా అన్న, ఆయన నాశనం చేసిన వీళ్ళే కదా. మరి అదే మరి ఇప్పుడు ఆయన మంచి లీడర్, పాప ఆయన చేయాలనుకున్నంత కొంచెమే చేసిండు అన్న. నేను ఏపీలో కూడా ఉన్నాను అన్న. నేను చెప్పాలంటే ఆయన ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్లు ఇచ్చాడు కదా, ఆ బిల్డింగ్లో ఉండే రాజమండ్రిలో. నేను మంచి చేసిండు, మంచి అంటే మంచి చేసిండు. బట్ ఏంటంటే కొంచెం నోటి ఇది వల్ల ఈ 3 పెళ్ళిళ్ళు దత్త పదే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం వల్ల మన సార్ ఇంకా నెగిటివ్ అయిపోయాడు అందరిలో. బట్ కొంచెం చేసిండు, బట్ అంతా చేయలేదు. ఆయనను ఎందుకు ఇష్టపడతానంటే ఎంతైనా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి, ఆ బ్లడ్ కాబట్టి కొంచెం మానవత్వం ఉంది. సో మంచి లీడర్ అన్న, మళ్ళీ ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటాడేమో ఖచ్చితంగా. రైట్, మంచి మాట చెప్పావు. తర్వాత ఇంకో విషయం, ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు నోటి దూల అన్న, నోటి దూల. దువ్వాడ శ్రీనివాస్, అది ఇంకా పెద్ద నోటి దూల. అది నోటి దూల కాదులే అన్న, అది పర్సనల్ మన పక్కన పెట్టానా. అది ఎలాంటిదంటే దారిని పోయే గంపని తీసుకొచ్చి జీగా అంటించుకున్నట్టు. అది ఉత్తి పుణ్యాన వెళ్ళి దూరిపోతాడు. గుడివాడ అమర్నాథ్ గారు. గుడిసెట్టు ఏం చెప్తామన్న, అది ఏంటంటే ఇంకా అది పని తక్కువ, మాటలు ఎక్కువ. అది ఓకే, పని చాలా తక్కువ, మాటలు ఎక్కువ. మీడియా ముంగడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తాడు. ఉండి ఏం చేశాడు, ఐటీ మినిస్టర్ కింద ఉండే కోడి గుడ్డు పెట్టాలి, అది పెట్టాలి. సో అది పని తక్కువ, మాటలు ఎక్కువ అన్న. కొడాలి నాని గారు. కొడాలి నాని గుట్కా అన్న, గుట్కా నాని, కొడాలి నాని. కొడాలి నాని గురించి ఏం మాట్లాడతాం, కొడాలి నాని కూడా నోటి దూల అన్న, నోటి దూల. మనోడు నోటి దూల అంటే హైలైట్ ఏంటంటే అన్న, ప్రతి ఒక్కరిని అరే నీ అమ్మ మొగుడిచ్చాడా, ఇదే నోటి దూల. ఇప్పుడు ఒక పదవిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక పదవి నువ్వు ఒక ఎంపీ స్థానంలో ఉన్నావు, మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి మీడియా ముంగడ. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, అంటే కొంచెం దిగింది ఇప్పుడు. రోజా గారు. రోజా గారు ఆమె కూడా పని తక్కువ, మాటలు ఎక్కువ. ఆమె ఇంకా రాజకీయాలకు పనికిరాదన్న, ఆమె రాజకీయాలకు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంచెం నోటితో తగ్గట్లేదు. ఎలాగంటే అన్న, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని, రోజా గారిని ఒకసారి వస్తే ఎవరికి ఎక్కువ అభిమానులు వస్తారంటుంది. దాని నోటితోలే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న, ఈమె సునామీలో ఉంటుందా, ఈమె అసలు అభిమానుల సునామీలో ఉంటుందా? ఈమెను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు 3rd floorలో. ఈమె ఉండదు ఇంకా గ్రౌండ్లో కూడా. సో పని తక్కువ, మాటలు ఎక్కువ. ఈమె కూడా ఈమె రాజకీయాలుగా పనికిరాదు ఇంకా. అసలు చెప్పాలంటే ఈరోజు జగన్ అన్న, నేను మంచి లీడర్ అన్నాను కదా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలను గెలపడానికి 100లో 75% మన రోజమ్మ గారే. మరి ఆమెనే కదన్న ప్రతిసారి మీడియా ముంగడికి వచ్చేసి పార్టీని ఇంకా ఎంజీ చేసి పడేసింది మొత్తం. ఓకే, రైట్. పోసాని కృష్ణమురళి గారు. పిచ్చనా కొడుకాడు, పిచ్చనా కొడుకు అన్నవాడు, పిచ్చనా కొడుకు వాడు. వాడంత పిచ్చోడు ఎవడు లేడు. వాడిని పోసాని కానీ తీసుకెళ్ళి ఎర్రగడ్డలో పడేయాలి ఫస్ట్ వాడిని.
ఎర్రగడ్డనే వాడికి ఉమ్. వాడికి వాడికి వాడి గతి ఎర్రగడ్డనే. వాడు దేనికి పనికిరాడు. వాడు పెళ్ళం ఏమైంది అనకూడదు, పర్సనల్కి వెళ్ళకూడదు, కానీ వాడు వెళ్ళాడు. మరి అమ్మని తిట్టిండు పవన్ కళ్యాణ్ గారు అమ్మని, మళ్ళీ ఇప్పుడేమో క్షమాపణలు చెప్పేస్తుండు. అరెస్ట్ పవన్ కళ్యాణ్ కేసు పెడతాడంట. వీడికి అంత దమ్ము ఉందా? అరెస్ట్ చేయమని ఏమని కూడా అదే మెంటల్ అన్నాడు. ఇంకా అడగండి అన్న. ఆర్జీవి గారు ఆర్జీవి సైకో. ఉమ్. అసలు చెప్పాలంటే ఆర్జీవికి నేను ఫ్యాను. ఎప్పుడు గతంలో అన్న ఆ. మనోడు ఎప్పుడైతే ఈ డబ్బులు కకృతి పడి వైసీపీ వాళ్ళకి డబ్బులు కకృతి పడి ఈ సినిమాలు తీయడము, మనోడు చెప్పాలంటే అసలు స్ట్రైట్ ఫార్వర్డ్. నేను చెప్తున్నా కానీ ఆర్జీవీకి నేను ఫ్యాన్. ఒకప్పుడు డబ్బులకి ఆఖరికి వీడు కూడా లొంగిపోయాడు. వీళ్ళు లొంగడు అనుకున్నాను నేను. ఆర్జీవీ అనే వ్యక్తి డబ్బులకు లొంగడు, స్ట్రైట్ ఫార్వర్డు అని అనుకున్నా కానీ ఆఖరికి మనోడు కూడా డబ్బులకు లొంగాడు. ఉమ్. ఇంక అక్కడే మనోడు క్యారెక్టర్ అర్థమైపోయింది. అక్కడే నువ్వు కూడా బానిసవేరా బాబు. నేను అనుకున్నా వీడు నిలబడతాను కానీ ఇప్పుడు మొన్నేమో పారిపోయి ఇప్పుడేమో నేను ఎడుగు పారిపోతే ఇక్కడ ఉన్నా అంటాడు. మనోడు కూడా వేస్ట్ అన్న. అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ ఎవరో మన నెల్లూరు బ్యాంక్ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే ఇంత స్కామ్ చేసిన అంత స్కామ్ చేసిన అప్పుడు వీడియో కూడా వచ్చింది. వాడు నోటిద్దులే అన్న అన్నాడు కాన. నేను ఎక్కడో పోటీ చేశాడన్న. నేను వీడియో కూడా పెట్టాను. మర్చిపోయాను 4 నెలలు మొత్తం రాజకీయం మర్చిపోయాను. నేను అక్కడ గెలవపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు. మళ్ళీ కట్ చేస్తే ఏదో అంటామండి, అవుతుందా అన్ని? అది నోటిదోలు. అది మరీ మురికాలవా అన్న. అదైతే మరి అది వాడి గురించి మాట్లాడి కూడా వేస్ట్ అన్న. చెప్తా కదా, వాడు కూడా మెయిన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాళానికి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. మెయిన్ వాళ్ళ వైసీపీ మంత్రుల నోటిదూల మెయిన్. అది అందరికీ తెలుసు. చిన్న పిల్లోడి కాడి నుంచి పండు ముసడి వరకు అడిగినా చెప్తారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రోజా గారు, కొడాలి నాని గారు, పేరి నాని ఇలా గారు అనాల్సి వస్తుంది. ఎందుకంటే మావాడు కూడా గారు అన్నారు కానీ మనం కూడా గారు అందాం. వీళ్ళు ఎప్పుడైనా అరెత్తురు కొడితే మనం కొడదాం వెళ్ళి. పేరు నాని పాలేరు కాపు. అవును మరి పాలేరు డైరెక్ట్గా అంటున్నారు. నేను వీడియోలోనే అన్నాను. ఆల్రెడీ అరెస్ట్ చేయించాడుగా అన్న నన్ను. పాలేరు తనం చేస్తాడు. వేస్ట్. అది కూడా తను గెలవడు, తన రాజకీయాలకి పనికిరాడని చెప్పే కొడుకుని నిలబెట్టాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అన్న. కొడుకు అంతే, తండ్రి అంతే. చెప్తున్నా కన్నా ఈరోజు వైసీపీ పార్టీ అధాపాతాలకు వెళ్ళిపోవడం కారణం వీళ్ళు కూడా. ఇప్పుడు ఒక సోషల్ మీడియా అంటే ఎలా ఉండాలన్నా, జగన్ అన్న చేసిన మంచి పనుల కంటే వీళ్ళు ట్రోల్ చేసినవి ఎక్కువ పెట్టుకున్నారు. ఆయన చేసిన మంచి ఎప్పుడు సరిగ్గా చెప్పుకోలే వీళ్ళు బయటకి. వాళ్ళు ఏదైతే చేశారు కదా మంచి, అది ఎప్పుడు చెప్పుకోలే బయటకి. వీళ్ళు ఎప్పుడు వాళ్ళని ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం, వీడియోలు కట్ చేసి పెట్టడం, వీటి మీద పెట్టిన ధ్యాస వాళ్ళు ఆయన చేసిన మంచి మీద పెట్టలేదు. ఇంకా అది పెట్టకపోతే ఇంకా ఇవాళ రేపు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు. ఆయన చేసే మంచి కూడా పెట్టాలి కదన్నా. అవి ఎక్కువ పెట్టలేదు. పెట్టింది 85% ఏమో ఇవి పెట్టినారు ట్రోలింగ్స్. ఏదో 15 చిట్కా అనేది ఆయన చేసినవి పెట్టినారు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీరెడ్డి వదలమన్న దాన్ని. అయితే మేము దాని గురించి ఆవిడ గురించి ఏంటంటే ఆమె ఏంటంటే అన్న శ్రీ డార్లింగ్, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే ఇండియాలో ఇప్పుడు ఇంతమంది నోటిదోలు అన్నాను కదా, ఈమె అసలైన నోటిదోలేమది. ఎలాంటి నోటిదోలు అంటే కంపు, ఆ నోట్లో నోరు పెట్టకూడదు పోయి మనం. అలా మాట్లాడేసింది పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు ఆమె వైసీపీ కార్యకర్త కాదు, డైరెక్ట్గా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అనేసారు నువ్వు మా కార్యకర్తవే కాదని. ఆల్రెడీ మొత్తుకుంది కానీ లైవ్ పెట్టి కూడా. సో ఆమె ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళందరూ డబ్బుల కోసం జగన్ గారికి సపోర్ట్ చేశారు. చెప్తున్నా కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు 50,000 పేజీలు దాకా ఉన్నాయట మొత్తం. ప్రతి ఒక్కరు పేటిఎం కోసం పనిచేసేటోళ్ళే. అంటే ఈరోజు పోస్ట్ వచ్చింది, దానికి రిపోర్ట్లు కూడా, దానికి కామెంట్లు పెట్టారు, దానికి ఇది చేయరు అది చేయరు. ఇదే మాదేముందన్న, మాదేం లేదు. ప్రతి ఒక్క జన సైనికుడు సొంత ఐడీలు క్రియేట్ చేసుకుని సొంతంగా కష్టపడ్డారు. ఫేజ్లు అదే వాళ్ళందరూ ఫేక్ ఐడీలు, మేమందరం ఫేజ్లు పెట్టాం కాబట్టి మేము మా ఫ్యామిలీని లోకు చేసుకున్నాం రోడ్ల మీద, అంతేనా. బోరుగడ్డ అనిల్ కుమార్ గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరు రైల్వే స్టేషన్లో చైన్లు మింగేసేటోడు. గతంలో వాడంత ఎదవ ఎవడు లేడు, వాడంత పనికి మాలిన ఎదవ ఎవడు లేడు.
ఎందుకు తిడుతున్నానంటే మరి ఆడు తిట్టాడు మరి మా నాయకుల్ని, మరి ఇంకా నేను తిట్టిన ఇంకా చాలా తక్కువ, మరి ఆడు తిట్టింది ఎద్దవ ఎవడైనా అంటే గుంటూరులో చిన్న పిల్లోడు కానీ పెద్దోళ్ళ వరకు వాడి ఫేస్ వాడు బాగానే చూపిస్తారు. ఫస్ట్ ఎదవన్నారు ఎదవ గుంటూరుకి బోరగడ్డ అనిల్ కుమార్, డ్రైనేజ్ గాడు, బద్మాష్ గాడు అంటే వీడే అని చూపిస్తారు. వాడి గురించి మాట్లాడి వేస్ట్. ఆడ వర్స్ట్ ఇండియాలో ఎవడైనా నీచ్ కమీన్ కుత్తేగాడు ఉన్నాడంటే అది అనిల్ కుమార్ బోరగడ్డగాడైనా. వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాడికి వెనకేసుకు వస్తుంది. ఒకసారి కట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వీడియోలు చూడాలి. వాళ్ళ అక్క ఒకసారి మీడియా ముంగడికి వచ్చేసి నా తమ్ముడు ఏమైనా తప్పు చేసిండు, ఏం తప్పు చూసినావు కదా వీడియోలు, ఓహో రేపులు చేసేస్తాము మర్డర్లు చేసేస్తాము అంటే మీ తమ్ముడు ఆ మాటలు తప్పు కాదేమో వాళ్ళకి, మరి ఎదటోడికి ఎక్కుతాయి కదన్నా.